జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. సో మనకి నవమి తర్వాత అన్ని పెళ్ళిళ్ళు కాబట్టి ఈ పెళ్ళిళ్ళ సీజన్కి అందరికి ఒక పెద్ద భారం, బంగారు ధర బాగా పెరిగిపోయింది. దాని గురించి రమా రాజేష్ అడిగి మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బంగారం దేనికి అంటే పెళ్ళిళ్ళకే అన్నట్టు పేరు అయిపోయింది. ఓ పుట్టిన పిల్లవాడికి ఒక ఉంగరం కొనాలప్పటి నుంచి వడ్డాణంకి దాకా బంగారంకి అంత విలువ ఉంటుంది. దాన్ని బట్టి మన స్టేటస్ కూడా తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మాత్రం రేటు పెరిగిపోతూ ఉంటే ఉన్నవి అమ్ముకోకుండా ఉంటే చాలు అన్నట్లు అయిపోయింది రమ్మ. ఈరోజు రేటు 92,000, 92,000. నెక్స్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉందా? యాక్చువల్లీ మనం ఈ టైం మాట్లాడుకునేటప్పటికి ట్రంప్ గారు రిలీజ్ చేశారు రెసిప్రోకల్ టారిఫ్స్ అని. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇండియా మీద. దాంట్లో గోల్డ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇనీషియల్లీ పెరుగుతుంది. 1 lakh రీచ్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. 1 లక్ష అంటే 10 గ్రాములు అయితే 1,00,000 రీచ్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ మీరు అడిగినట్లు డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్లో ఏం జరుగుతుందంటే మన జ్యువెలరీస్ మీదే ఆయన 27% హైయెస్ట్ ట్యాక్సెస్ వేశారు. సో హైయెస్ట్ ట్యాక్సెస్ వేయడం వల్ల దాని ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్ మీద, సెన్సెక్స్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా సెన్సెక్స్ పడుతుంది. ఆ పడేటప్పుడు మనకి గోల్డ్ ప్రైసెస్ పెరగడం కామనే. దానికి తోడు మీరు అన్నారు కదా పెళ్ళిళ్ళ సీజన్. సో ఈ సీజన్లో ఖచ్చితంగా పెంచుతారు దాన్ని. ఎప్పుడైనా మనకి ఇండియాలో ఫెస్టివల్స్లో కానీ ఇలాంటి సీజన్స్లోని గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒకవేళ అంటే ఇంకా ఇండియా నెగోషియేట్ చేస్తూ ఉంది మన ట్రంప్ గారితో వాళ్ళతోని. సో దట్ ఒకవేళ నెగోషియేషన్స్ వర్కౌట్ అయ్యి ఏమన్నా జరిగితే మన ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా అలానే ఉన్నాయి. తగ్గితే ఎంత తగ్గొచ్చు అదే మనం చెప్పలేం రాదా. కానీ కాకపోతే బేసికలీ సప్లై ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిపోయిందంటే ఇక్కడ సప్లై ఎక్కువ ఉండిపోద్ది. ఇక్కడ సప్లై ఎక్కువ ఉండేటప్పుడు మనకి ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎంతవరకు తగ్గొచ్చు అనేది యాజ్ ఆఫ్ నో ఏం చెప్పలేము. ఎందుకంటే ఇంకా నెగోషియేషన్స్లో జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడ వర్కౌట్ చేస్తున్నారు ఆ ప్రైసెస్ని, ఆ టారిఫ్స్ని తగ్గించమని. బట్ కాకపోతే గోల్డ్ అన్నది ఒక ప్రెస్టేజ్ పాయింట్ అన్నారు చూడు, అది ప్రెస్టేజ్తో పాటు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కూడా. ఎందుకంటే మనం ఒక 20 years బ్యాక్ నుంచి చూసుకున్నా, ఎప్పటి నుంచి చూసుకున్నా గోల్డ్ ప్రైసెస్ ఎట్లా పెరుగుతున్నాయి. సో సెన్సెక్స్తో కంపేర్ చేస్తున్నా కూడా ఇప్పుడు గోల్డ్ సెన్సెక్స్కి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. అంటే సెన్సెక్స్ రేటు కన్నా గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉంది. 2024లోని సెన్సెక్స్ని బీట్ చేసింది గోల్డ్ ఇంట్రెస్ట్, యాక్చువల్లీ గోల్డ్ మీద వచ్చిన రిటర్న్స్. సో ఒకవేళ మనం డేటా చూస్తే కనుక సో హిస్టారికల్గా మనకి 2020 నుంచి 2000 నుంచి 2005 వరకు గోల్డ్ రిటర్న్స్ 11% ఇస్తే సెన్సెక్స్ 13% ఇచ్చింది. సో అక్కడ మనకి సెన్సెక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2005 నుంచి 2010 వరకు గోల్డ్ 23% రిటర్న్స్ ఇచ్చింది. అక్కడ సెన్సెక్స్ మనకి 17% రిటర్న్ ఇచ్చింది. సో అక్కడ గోల్డ్ విన్నర్ అయింది. నెక్స్ట్ 2010 నుంచి 2015 చూసుకుంటే రెండు సమానంగానే ఇచ్చాయి. సో అలాగా ఇప్పుడు ఫైనల్గా 2023 నుంచి 2024లోని మనకి 23.80% గోల్డ్ ఇస్తే సెన్సెక్స్ నెగిటివ్లో అంటే 0.08% రిటర్న్ వచ్చింది. క్లియర్ కట్ గోల్డ్ మంచి రిటర్న్స్ వచ్చాయి ఇక్కడ యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు రైట్ నౌ ఏప్రిల్లో వరకు చూసుకుంటే, April 1st వరకు చూసుకుంటే 16.23% రిటర్న్స్ గోల్డ్ ఇచ్చింది అండ్ సెన్సెక్స్ నెగిటివ్లో. సో యాక్చువల్లీ గోల్డ్ సెన్సెక్స్ని బీట్ చేసిన ఇయర్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 years అంటే 15 yearsలో 10 years గోల్డ్ బీట్ చేసింది అనమాట. 15 years సెన్సెక్స్ ఇగో ఈ పీరియడ్లో చూసుకుంటే. రీజన్స్ ఏంటి అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ రికవర్ అవ్వడం కానీ, లేకపోతే ఈక్విటీ మార్కెట్ పెరగడం కానీ, వీటి వల్ల గోల్డ్ బాగా పర్ఫామ్ చేసింది. అండ్ గోల్డ్ పర్ఫామ్ చేయని టైం కూడా ఉంది. అలాగని మొత్తం తీసుకెళ్ళి గోల్డ్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే 2013 నుంచి 2018 వరకు అసలు గోల్డ్ మంచి రిటర్న్స్ ఇవ్వలేదు. కంప్లీట్లీ ఫ్లాట్, నెగిటివ్ ఇవ్వలేదు, పాజిటివ్ ఇవ్వలేదు. అప్పుడు ఎవరైనా పెట్టుంటే ఆ డబ్బులు అట్లానే ఉండుండేవి. సో అలాగే 2000 నుంచి 2002 వరకు కూడా రిటర్న్స్ ఎక్కువ ఇవ్వలేదు. 2002 నుంచి 2005 వరకు బాగా వెళ్ళింది. సో అలాగే 1996 నుంచి 2001 వరకు, అలాగే 2021 స్లైట్లీ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చింది. సో మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అన్నది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ ఎట్లాగైతే అంటే మార్కెట్ పడినప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు రెండు పెరిగాయి కూడా. మీ ఫస్ట్ స్లైడ్లో చూస్తే రెండు పెరిగాయి. గోల్డ్ అండ్ మార్కెట్ కూడా పెరిగాయి. 2005 నుంచి 2010 రెండు బాగా పెరిగాయి. సో మనకి
ఎక్కువ అంటే గోల్డ్ డైవర్సిఫికేషన్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా గోల్డ్ ఉండాలి. సో కరెక్ట్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే స్కీములు కట్టిన ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసిన మగవాళ్ళు కానీ ఎక్కువ రిటర్న్స్ వాళ్ళే తెచ్చుకున్నారు యాక్చువల్లీ. సూపర్. ఎందుకంటే గోల్డ్లో పెట్టుకుంటారు కాబట్టి. సో అంటే మన ఆనవాయితీకి మన సెంటిమెంట్స్ ఒక రకంగా అయితే మార్కెట్ సెంటిమెంట్స్కి కూడా మనకి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి. సో గోల్డ్ పెరిగినా తగ్గినా కూడా అదొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మన పోర్ట్ఫోలియోలోనే అంటే ఇప్పుడు మార్కెట్ పడిపోతున్నది, ఇలాంటి టైంలో గోల్డ్ స్టెబిలిటీ ఇస్తుంది మనకి. అంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మార్కెట్ పడిపోతుంటే మనం ఆ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయలేం. బట్ గోల్డ్ని మనం లోన్కి తీసుకొని ఎక్కువ అమౌంట్ని తెచ్చుకోవచ్చు. సో ఖచ్చితంగా గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలో పోర్ట్ఫోలియోలో కూడా గోల్డ్ ఉండాలి. సో అలా పోర్ట్ఫోలియో కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవి మంచి ఆప్షన్ అనమాట. లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మెయిన్ గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మన పర్సనల్ వాటికి కాకుండా ఈక్విటీస్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా గోల్డ్ పర్ఫామ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నప్పుడు కూడా గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చిన ప్లేసెస్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడానికి కూడా గోల్డ్ వాడతారు, గోల్డ్ యూజ్ అవుతుంది. అండ్ ఎకనామికల్గా అంటే గోల్డ్ గ్లోబల్ ఎకనామికల్ స్టెబిలిటీ వరకు కూడా గోల్డ్ వల్లే అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సో దానివల్ల వాట్ వి నార్మల్లీ యాజ్ అన్ అడ్వైజర్ మేము ఏం చెప్తామంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ స్టాక్స్, ఓన్లీ రియల్ ఎస్టేట్ కాకుండా గోల్డ్ని కూడా కన్సిడర్ చేయాలి. మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ద పార్ట్ కింద గోల్డ్ని అండ్ సిల్వర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు సిల్వర్ మార్కెట్ కూడా రేజ్ అవుతుంది కాబట్టి ఇవి రెండు కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. అలాంటప్పుడు మార్కెట్లు పడి ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. మనం తీసుకుని వెళ్ళి ఆ గోల్డ్లోని కవర్ చేస్తాం అనమాట ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్లోని. సో ఈ పెళ్ళిళ్ళ సీజన్ అనే కాదు, మార్కెట్ పడుతుందా పెరుగుతుందనే కాదు, ఇన్ ద లాంగ్ రన్ మనం చూసుకుంటే గోల్డ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. కాబట్టి మనకున్న ఆనవాయితీ మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్తో దాన్ని కంటిన్యూ చేస్తూ అందులో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఇప్పుడు పెరుగుతూ ఉండొచ్చు బట్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం కదా, అలానే తగ్గినప్పుడు కూడా మనం తీసుకోవాలి. సో గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ మన పోర్ట్ఫోలియో. చాలామంది మగవాళ్ళు ఎక్కువ అంటుంటారు అనమాట గోల్డ్ ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల యూజ్ ఏమి ఉంటుంది అనేసి. బట్ మనం గోల్డ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకుంటే అది అంత బాగా అంటే ఈక్విటీ కాంపిటీషన్ ఇస్తూ పర్ఫామ్ చేస్తుంది. కొన్ని టైమ్స్ ఈక్విటీ కన్నా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మన పోర్ట్ఫోలియో గోల్డ్ ఉండడమే బెటర్ కదా. నిజమే. అంటే మామూలుగా అనుకుంటూ ఉంటాం చూడు, మనం ఏదైనా అవసరానికి కూడా మన చేతిలో ఉండేది ఒక గోల్డే. కరెక్ట్. మన ప్రాబ్లమ్స్లో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూనే కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, ఒక ఇల్లు కొనాలన్నా మనం వెళ్ళేది ఏంటి అంటే మనకున్న గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టడం. అంటే అది మనల్ని ప్రతి చోట సేవ్ చేస్తూనే ఉంది గోల్డ్. దాని వాల్యూ తెలియకే కొన్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక చేసి లాస్ అవుతున్నాం. కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం ఏంటి అంటే గోల్డే. కరెక్ట్. గోల్డ్ కూడా కంపల్సరీగా పోర్ట్ఫోలియోలో ఉండాలి అది. సో ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి సీజనల్గా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు తప్పదు కాబట్టి ఓకే. కానీ మన పోర్ట్ఫోలియోలో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే పెళ్ళిళ్ళు అందరికీ ఉండవు కాబట్టి, బట్ ఇది ఒక పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఇది బాగుంటుంది, మనకి యూజ్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది మైండ్లో పెట్టుకొని గోల్డ్ని కూడా కన్సిడర్ చేయాలి ఈ టైంలో. అయితే రమ్మ మామూలుగా అంటున్నా, ఇప్పుడు చిన్న ఉద్యోగస్తులు కానీ, పని వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఇట్లా మనం డబ్బు సేవ్ చేసుకొని గోల్డ్ కొనని కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అవి తెలియక సేవ్ చేసుకోరు కదా. కరెక్ట్. కానీ మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా పొదుపు చేసుకొని గోల్డ్ని ఎలా సంపాదించాలి అనేది ఒక వీడియో చేద్దాం. డెఫినెట్లీ రాదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.